వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏ రాజకీయ పార్టీకైనా క్యాడరే చాలా ముఖ్యం. అలాగే వారిని నడిపించే లీడర్ కూడా ముఖ్యమే. ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ రెండిటిని మధ్య కోఆర్డినేషన్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకపోతే ఎంత ఎత్తుకెదిగినా ఎంత స్థాయిలో ఉన్న పార్టీ అయినా సరే అది కూలిపోవటం ఖాయం. మరి అధినేత ఇద్దరికి ఎంతెంత స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలో అంతంత ఇస్తేనే పార్టీ పటిష్టతకి కూడా ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఎప్పుడూ ఒకే వైపు చూపు, నాకు ఎడం కన్నా ఇష్టం అన్నట్టు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కుడి కన్ను పోతుంది. ఇక వైసీపీలో అయితే 2019 దాకా లీడర్లు క్యాడర్ అంతా ఒక్కటే పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే వైసీపీ రావడానికి కూడా క్యాడరే కారణం, జగన్ కన్నా ఎక్కువగా. తీరా 2019లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత అధినేత పార్టీని పక్కన పెట్టేశారు. దాంతో క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తికి గురై దూరం అయిపోయింది. ఇక లీడర్లు అయితే వైసీపీలో సైడ్ అయిపోయిన వారుగా, అధికారంలో ఉన్నవారు తమ వరకు తాము చూసుకున్నారన్న విమర్శలు కూడా వైసీపీ ఉన్నప్పుడు వచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్లతో స్వరం సహా అన్నీ చేయించింది జగనే. ప్రజలకు వారే నేరుగా తెలిసేవాళ్ళు. మరి పార్టీ నాయకులు కానీ, అక్కడ పనిచేసిన ఎమ్మెల్యేలే కానీ, ఎంపీలే కానీ, క్యాడరే కానీ అసలు వాళ్లకు గుర్తుండే ఛాన్సే లేకుండా చేసింది వైసీపీ అధినాయకత్వం అతి ఉత్సాహం. ఇక హైకమాండ్ చేసిన నూతనమైన ప్రయోగం కూడా ఇది. కాకపోతే అది సంస్థాగతంగా ఆధారపడిన పార్టీలకు ఎంత చేటు తెస్తుందో ఒక గుణపాఠంగా జగన్కే కానీ వైసీపీ పార్టీకే కానీ 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఒక నాయకుడు లేకపోతే ఒక సీఎం ప్రజల్లో ఉండకపోతే పార్టీకి ఎంత నష్టంగా మారుతుందో ఇది చెప్తాను. క్యాడర్ అంతా బలంగా ఉన్నప్పటికీ పని చేయాల్సిన జగన్ మాత్రం సరిగ్గా పని చేయకపోవటం వల్లే 2024 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా 11 సీట్లకే పడిపోయింది వైసీపీ. మరి ఇప్పుడైనా వైసీపీ అధినేతలో మార్పు వచ్చిందా అంటే అది కష్టమే. కాకపోతే కాస్తో కూస్తో అధినేతలో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు జగన్ 2.0లో క్యాడర్ ఫస్ట్ అని అంటున్నారు జగన్. దాంతో ఇప్పుడైతే ప్రస్తుతానికి క్యాడర్ ఫుల్ జోష్లో ఉంది. అబ్బో జగన్ మనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, మరి సంక్షేమ పథకాలన్నీ క్యాడర్ చేతుల మీదే అని జగన్ ఒక భారీ స్టేట్మెంట్ అయితే బయటకు వదిలారు. దీన్ని ఎంతవరకు పాటిస్తారని తెలియదు. ఇక తాజాగా పోలవరం జిల్లా పార్టీ నేతల సమావేశంలో ఆయన ఈ ప్రకటన ఇచ్చారు. దాంతో ఎప్పట్ల వర్షం కురిసింది. అంతేకాకుండా అంతవరకు బాగానే ఉన్న తమ సంగతి ఏంటి అని వైసీపీ లీడర్లు, పెద్ద పెద్ద సీనియర్ నాయకులు మదన పడుతున్నారు. క్యాడరే అన్నీ అయిపోతే ఇంకా లీడర్ ఏం చేస్తాడు, లేకపోతే సీనియర్ నాయకులు ఏం చేస్తారు? అసలు జనాల వద్దకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. అసలు ఈ పిచ్చి ప్లాన్ అంతా జగన్కి ఇచ్చింది ఎవ్వరు అంటూ కూడా వాళ్ళల్లో వాళ్ళే మొదలు పడుతున్నారు. అయితే వైసీపీలో ఇప్పుడు క్యాడర్తో పాటు నాయకులకు పెద్దపీట వేస్తామని జగన్ చెప్పండి, ఖచ్చితంగా ఇంకో స్టేట్మెంట్ ఇవ్వండి అంటున్నారు. దీనిపై నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు. వీరిలో చాలా మంది రేపు ఎమ్మెల్యే అభ్యర్థులు అవుతారు. వైసీపీ గెలిస్తే ఖచ్చితంగా వాళ్లే ఎమ్మెల్యేలు. మరి వాళ్ళతో పాటుగా ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కూడా వైసీపీలో ఉన్నారు. మరి వీళ్ళంతా కలిసి క్యాడర్ని కలుపుకుంటేనే పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉంటుంది. అలా కాకుండా నిజంగానే వాలంటీర్ల ప్లేస్లో క్యాడర్ని ముందు పెడితే గనక ఈ సీనియర్ నాయకులంతా ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉండిపోతారు తప్ప వాళ్ళకి ఏ పని ఉండదన్న ఆందోళన కూడా వ్యక్తమవుతారు. మరి పార్టీకి సంపూర్ణత్వం వచ్చేలా అందరినీ ఒకే విధంగా సమాధానించేలా అధినాయకత్వ నిర్ణయాలు ఉండాలి తప్పించి ఒక విధంగా ఒకరికి పార్టీలో పెద్దపీట వేసి పైనున్న నాయకత్వాన్ని దిగువ క్యాడర్కి, లేకపోతే ఏదో ఒక తెలియని గ్యాప్గా మారుతుందని అంటున్నారు. మరి ఈ విషయం జగన్కి అసలు తెలుస్తుందా లేదా? మరి జగన్ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? అసలు ఏ విధంగా హామీ ఇస్తారు? ఈ 2.0 పాలనలో వారిని ఎలా కీలకం చేస్తారో చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ జగన్ ప్లాన్లన్నీ అటర్ ఫ్లాపే అవుతాయి. మరి ఇది మాత్రం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.